అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీమతి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు రాసిన 'సంసారంలో సంగీతం' అనే చక్కటి హాస్య కథ విందాము. ఇక కథలోకి వెళితే, ఆఫీస్ నుండి వస్తూ ఇంట్లోకి అడుగుపెట్టగానే రఘుపతికి కమ్మటి పాప్‌కార్న్ చేసేటప్పుడు వచ్చే ఘుమఘుమ సాదరంగా ఆహ్వానం పలికింది. ఒక్కసారిగా అమందానంద కందళిత హృదయారవిందుడైపోయాడతను. పాప్‌కార్న్ అంటే అంత ఇష్టం అతనికి మరి. అందులోనూ ఈ మధ్య ఇన్‌స్టంట్ ప్యాకెట్లు వచ్చాక అది చేసుకోవడం మరీ తేలికైపోయింది. మైక్రోవేవ్ ఉంటే వాటి రుచింక మరి చెప్పక్కర్లేనంత బాగుంటుంది. కానీ రఘు భార్య రమ అస్తమానం పాప్‌కార్న్ చేయదు. ఇంటి నిర్వహణ బాధ్యతంతా సమర్థవంతంగా నడిపిస్తున్న రమకి అన్నన్ని డబ్బులు పెట్టి ఆ ప్యాకెట్లు కొనడం శుద్ధ డబ్బు దండగని కొనదు. రఘుకి ఇష్టం కనుక నెలకొక్కసారి మటుకు అతనికి చేసి ఇస్తుంటుంది. కానీ ఇప్పుడు రఘు ఇంట్లోకి అడుగుపెట్టేసరికి ఒక పెద్ద బేసిన్ నిండాను, పక్కనే మరో గంగాళం అంత గిన్నె నిండాను ఘుమఘుమలాడిపోతున్న పాప్‌కార్న్ కనిపించేసరికి, ఒకవేళ రమ పాప్‌కార్న్ నోము నోస్తోందేమోననుకుంటూ, "ఇలా పాప్‌కార్న్ నోములు కూడా ఉంటాయా రమా?" అని ఎంతో ప్రేమగా అడిగాడు. "మీ తెలివి బంగారంగాను, పాప్‌కార్న్ నోమేమిటండి? మరీ విడ్డూరం కాకపోతేను" అంది రమ. "మరి ఇన్నెందుకు చేశావు? మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా?" "అబ్బా! కాదండి. పోటీ కోసం." "పాప్‌కార్న్ చేయడంలో పోటీయా?" ఆశ్చర్యంగా అడిగాడతను. అంత ఆశ్చర్యం ఎందుకంటే, ఈ మధ్య కాలంలో కొంతమంది అన్నం ఎలా వండాలో వర్క్‌షాప్ నిర్వహించారని విన్నాడు. ఇది కూడా అలాంటిదేదో అని అనుకున్నాడు. "మీరు మరీను. పోటీ పాప్‌కార్న్ చేయడానికి కాదండి. పోటీ దేనికంటే, ఎవరైతే బెస్ట్ ఔట్ ఆఫ్ వేస్ట్ చేస్తారోనని పోటీ." అర్థం కాలేదు రఘుకి. ఇంత కమ్మగా పాప్‌కార్న్ ఊరిస్తుంటే, ఇది వేస్ట్ ఎలా అవుతుంది? అయోమయంగా చూశాడతను. రమ నవ్వింది. రఘుకి లవలేశమైన కళాహృదయం లేదని ఆమెకి ఖచ్చితంగా తెలుసు. అందుకే మీకర్థం కాదులెండి. ఏవైనా పార్టీలయినప్పుడు, నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు పాప్‌కార్న్ తింటుంటారు కదా! ఆఖరిన ఎంతో కొంత మిగులుతుంది కదా! దానితో డెకరేటివ్ పీస్ అన్నమాట. అయినా దేనికైనా కళాదృష్టి ఉండాలిలెండి. చివరగా మాట రఘుని వెక్కిరిస్తున్నట్టుగా అంది. నిజంగానే రఘుకి అర్థం కాలేదు. ఏమిటో ఈ కళాదృష్టి ఏమిటో, ఈ డెకరేటివ్ పీస్ ఏమిటో, దానికి ఈ గంగాళాల నిండా ఉన్న పాప్‌కార్న్‌కి సంబంధం ఏమిటో రఘు మట్టిబుర్రకి అస్సలు అర్థం కాలేదు. పనికట్టుకుని బోలెడు డబ్బు తగలేసి గంగాళాల నిండా చేసిపోసిన పాప్‌కార్న్‌కి, అందరూ తినగా మిగిలిపోయిన పాప్‌కార్న్‌తో చేసే కళా సృష్టికి మధ్య గల సంబంధం అతనికి అస్సలు అర్థం కాలేదు. పోనీ ఈ అర్థం కాని సంత తనకెందుకంటూ అనుకుంటూ, "సర్లే గాని ఓ పెద్ద బౌల్ పట్రా, వీటి పని పడతాను" అన్నాడు హుషారుగా. "సర్లేండి, ఇవేమీ మీరు తినడానికి కాదు, రేపు పోటీ కోసం నేను ప్రాక్టీస్ చేసుకుందుకు" అంటూ ఒక్కసారిగా రఘు ఉత్సాహం మీద నీళ్లు చల్లేసింది రమ. ఆ తర్వాత రమ చేసిన విఫల ప్రయత్నాలన్నీ రఘు కళ్ళు, నోరు వెళ్ళబెట్టుకుని మరీ చూశాడు. ముందు రమ స్థిమితంగా ఒక మూల కూర్చుని, ఓ పెద్ద చీపురు కట్టంత ఉన్న సన్నని తీగల్లాంటివి తనకి ఎడం పక్కన పెట్టుకుంది. కుడివైపు పాప్‌కార్న్‌తో నింపిన బేసిన్, గంగాళం పెట్టుకుంది. ముందు ఓ తీగ తీసుకుని టేప్‌తో పొడుగ్గా కొలుచుకుని, ఆ కొలత పక్క కాగితం మీద శ్రద్ధగా రాసుకుంది. తర్వాత బాగా పెద్దగా తయారైన ఓ పాప్‌కార్న్ తీసుకుని ఆ తీగకి గుచ్చింది. అది తీగ చివర ఒక కొమ్మకి పువ్వులా వేలాడుతోంది. దాన్ని ముందు పెట్టుకున్న ట్రేలో జాగ్రత్తగా పెట్టి, ఇంతకన్నా తక్కువ కొలత ఉన్న ఇంకో తీగ తీసుకుని, అలాగే ఇంకొకటి చేసి పెట్టింది రమ. చూస్తున్న రఘుకి ఆ పాప్‌కార్న్‌కి గుచ్చుతున్న తీగ తన గుండెల్లో గుచ్చుకున్నంత బాధ కలిగింది. అలా ఓ 10, 12 తీగలకి పాప్‌కార్న్ గుచ్చి, వాటినన్నిటిని కలిపి మధ్యకి దారంతో కట్టి, పొడుగ్గా ఉన్న ఓ ఫ్లవర్ వాజ్‌లో సున్నితంగా ఉంచి, గొప్ప విజయం సాధించినట్టు రఘు ముఖంలోకి చూస్తూ,
ఎలా ఉంది అని అడిగింది. నా మొహంలా ఉంది ఉక్రోషంగా అన్నాడు రఘు. అంతేలేండి, ఇంట్లో భార్య ఏం చేసినా గుర్తింపు ఉండదు. ఇంత కష్టపడి వేస్ట్‌గా పడేసే దానితో ఇంటిని అందంగా అలంకరించే బ్రహ్మాండమైన ఐడియా చెబితే, ఇదా మీ స్పందన? హుం. అయినా దేన్ని అందాన్నైనా ఆస్వాదించడానికి రసహృదయం ఉండాలండి. ఎంతసేపు పిండి మరలా ఏం వేసినా నోటినాడిద్దామా అనే ధ్యాసున్న వాళ్ళకి అందాలు, అలంకారాలు ఏం తెలుస్తాయిలెండి. ముక్కు చీదేసింది. ఊరుకోదలుచుకోలేదు రఘు. అసలు వేస్ట్ అంటే ఏంటి? దేనికి పనికిరాదని. కానీ నువ్వేం చేశావు? బోలెడు డబ్బులు తగలేసి కొత్త ప్యాకెట్లు కొని తెచ్చావు. పోనీ కాసిన్నైనా నా నోట్లో పడేశావా? అది లేదు. అవన్నీ పట్టుకెళ్ళి ఆ తీగల మొహాన గుచ్చావు. అవి సగం రేపటికి ఆ తీగల నుంచి ఊడి కింద పడిపోతాయి. లేదు, ఏ రాత్రో చీమలన్నీ చేరి వీటి చుట్టూ పుట్టలు పెట్టేస్తాయి. ఎల్లుండి పొద్దున్నకి దుమ్ము పడి నల్లగా అయిపోతాయి. అసలవి చేయవలసిన పనేంటి? ఒక్కళ్ళ నోట్లోకి వెళ్ళడం కానీ, నువ్వేం చేశావు? వాటిని ఊరేసినట్టు ఆ తీగలకి వేలాడదీశావు. హుం. కరుణశ్రీ గారి పుష్పవిలాపంలాగా ఆ ప్యాకెట్లలో అలాగే ఉండక, నీ అలంకరణ కోసం అవి వేడిలో వేగి తీగలకి ఉరేసుకున్నాయి. నీ పాపానికి నిష్కృతి లేదులే రమా. లేదంతే ఆయాసపడ్డాడు రఘు. కళ్ళమ్మట నీళ్ళెట్టేసుకుంది రమ. కంగారు పడ్డాడు రఘు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నువ్వేం చేసినా అది మనకేదైనా కలిసొచ్చేలా ఉండాలి కానీ, ఇలా డబ్బులు తగలేసేలా కాదు అని. అంటే అంది రామ బుద్ధిగా. నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ఏమైనా కొన్నావనుకో, దానిని మనం 10 రకాలుగా వాడుకుని ₹9 ఆదా చేసేలా ఉండాలన్నమాట వివరించాడు భార్యకి రఘు. మరికొన్ని వివరాలడిగి రఘు చెప్పిన దాన్ని ఇంకాస్త వివరంగా అర్థం చేసుకుంది రమ. 4 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు రఘు ఇంటికొచ్చేటప్పుడు రమ చేటంత మొహంతో ఎదురొచ్చింది. మనసులో దడ మొదలైంది రఘుకి. నేను ఈ రోజు ఏం చేశానో తెలుసా? అంది రమ వెలిగిపోతున్న మొహంతో. అన్నిటికీ సిద్ధమైన రఘు పడబోయే వేటు కోసం చూశాడు. రమ గబగబా లోపల నుంచి 2 పెద్ద పెద్ద గుడ్డ సంచులు తీసుకొచ్చి రఘు కళ్ళ ముందు ఆడిస్తూ, ఈ 2 ఇవాళ నేనే కుట్టానండి. ఇంట్లో ఎక్కువగా పడున్న గుడ్డనే వాడి సరుకులు తెచ్చుకుందుకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దామని కుట్టాను. ఎలా ఉన్నాయండి? అడిగింది ఆత్రంగా. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రమ చేసింది తెలివైన పనే. కానీ ఆ సంచులకి వాడిన బట్ట చూస్తే రఘుకి ఏదో అనుమానం వచ్చింది. ఏది ఇలాతే అంటూ చేతుల్లోకి తీసుకుని బాగా పరీక్షించి చూసి కెవ్వుమంటూ ఒక కేక పెట్టాడు. ఏమైందండి? కంగారు పడింది రమ. ఇదెక్కడి బట్ట? రమ చాలా ధైర్యంగా చెప్పింది. మీరే కదండి చెప్పారు, దేన్నైనా సరే ఒక విధంగానే కాకుండా 10 రకాలుగా వాడాలని. అందుకే మీ ప్యాంట్లు 2 మోకాల దగ్గరికి కట్ చేసి ఆ కింద ముక్కలతో ఈ 2 సంచులు కుట్టాను. చాలా కష్టం మీద తన ఆవేశాన్ని ఆపుకుంటూ, అదుపు చేసుకుంటూ అడిగాడు. మరి పైవేం చేశావు? అదేంటండి, అవి మీ ప్యాంట్లు కదా, కట్టుకుంటారు. ఇంకేం చేస్తారు? చూసారా, ఒక్కదాన్ని 2 విధాలుగా ఎలా ఉపయోగించానో గొప్ప చూపించుకుంది రమ. రఘు ఒక్కసారి మోకాలి దాకా ప్యాంటు వేసుకున్న తనను ఊహించుకున్నాడు. ఇంకోసారి కెవ్వుమన్నాడు. మళ్ళీ హడలిపోయింది రమ. ఏమైందండి అంటూ. మోకాలి పైకి ప్యాంట్ ఎలా కట్టుకోమంటావు? నవ్వేసింది అర్ధాంగి. మీరు మరీను. ఇప్పుడు అందరూ మోకాళ్ళ పైకే కదండీ లాగులు వేసుకుంటున్నారు. మీరొక్కరే ఏదో ముసలాళ్ళయిపోయినట్టు అంత పొడుగు ప్యాంటు వేసుకుంటారు. అందుకే మిమ్మల్ని మోడర్న్‌గా కూడా చెయ్యొచ్చుననే ఈ ఆలోచన చేశాను తెలుసా? మెరుస్తున్న కళ్ళతో అంది రమ. ప్యాంట్లని, లాగుల్ని ఒకే రాటకి కట్టేసిన భార్యామణి విజ్ఞానానికి ఆనందపడాలో, బంగారం లాంటి ప్యాంట్లు పనికి రాకుండా పోయినందుకు దుఃఖించాలో తెలియక అలా నిలబడిపోయాడు రఘు. బాగుంది కదండీ! ఈ కథని అందించిన వారు శ్రీమతి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయగలరు. థాంక్ యూ. ధన్యవాదాలు.